ముఖం కనబడతలేదన్న దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్ తోని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరించడం, కాల్పులు జరపడం దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేమున్నాం. ఈ సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ చాలా మంది రకాలుగా ఉన్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేసి ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో పాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి పట్టుకుంటారని నమ్మకం, విశ్వాసం. మళ్ళీ మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. షాప్ కాలేజ్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిక్కి చేసి అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. ఉన్నాయి కాల్పులు జరపడం కూడా అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చే సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ ఈ దర్దాపు సీసీ ఫుటేజ్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. చూస్తూ కూడా మొత్తం అన్ని సిబ్బంది స్టేట్మెంట్ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు చేస్తున్నారు. ఒకరికి భుజం అనేది ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఉంది, పోయే ప్రయత్నం చేశారు సార్. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న తర్వాత వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో ఎంత గోల్డ్ పోయింది అనే విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు.